వెల్కమ్ టు సర్కార్ ఇండియా. తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణం నుండి కోకిలంపాడు మీదుగా సత్తుపల్లి వెళ్ళు ప్రధాన రహదారి అధ్వానంగా ఉన్న నేపథ్యంలో మా కష్టాల నుండి విముక్తులను చేయాలని విజ్ఞప్తి చేస్తున్న వాహనదారులు గత 15 సంవత్సరాలుగా రోడ్డు మరమ్మతులు లేక నరకయాత్ర పడుతున్నామంటూ మా గ్రామాలకు ముఖ్య పట్టణం తిరువూరు అయినందున ఆరోగ్యరీత్యా వ్యాపార రీత్యా తిరువూరుకు రాకపోకలు సాగిస్తున్న మాకు ఈ రహదారి ప్రాణ సంకటంగా మారిందని, పలు ప్రాణాపాయ సంఘటనలు జరిగాయని, గర్భవతులు వైద్య నిమిత్తం రావాలంటే భయాందోళనకు గురవుతున్నారని, నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిని ప్రభుత్వాలు మారుతున్నాయని, వారి తప్ప రహదారికి మోక్షం లేదని రైతులు వాపోతున్నారు. ఇలా వాపోతున్న నేపథ్యంలో ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రజల పక్షాన నిలుస్తున్న సర్కార్ ఇండియా దృష్టికి తీసుకువచ్చిన వాహనదారులు ఈ నేపథ్యంలో తిరువూరు కోకిలంపాడు ప్రధాన రహదారితో వ్యాపారస్తులు రైతులతో మా సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మనం కోకిలంపాడు రోడ్లో దాదాపు ఈ తిరువూరు నుండి మొదలయ్యి కోకిలంపాడు వెళ్ళే వరకు కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇది దీర్ఘకాలికంగా ఈ సమస్యను ఈ వాహనదారులు ఎదుర్కొంటున్న పరిస్థితి. త్రిచక్ర వాహనాలు అంటే ఆటోలు కూడా ఈ రూట్లో ఎక్కువ తిరుగుతున్న సందర్భం. మనకు తిరువూరు కూడా ఈ పరిసర ప్రాంతాల గ్రామాలకు తిరువూరు మెయిన్ గ్రామంగా, మెయిన్ పట్టణంగా ఉంది. ఈ పట్టణానికి ఆరోగ్యరీత్యా కానీ లేకుంటే వ్యాపార రీత్యా కానీ ఏ రీత్యానైనా మరి తిరువూరుకి రావడమే వీళ్ళకి ఉన్న ఆధారం. ఈ పరిస్థితుల్లో గర్భిణీ మహిళలు కానీ ఆపరేషన్ అయ్యి ఉండి మరి హాస్పిటల్ నుంచి వచ్చే మహిళలకు కూడా మరి ఈ రూట్ మరీ దారుణమైన పరిస్థితిగా కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో మరి మన సర్కార్ ఇండియా వీరి సమస్యను బయటికి తీసుకొచ్చేందుకు రావడం జరిగింది. వీరిని మరి వాహనదారులు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సమస్య మీరు ఎంతకాలంగా ఎదుర్కొంటున్నారంటే ఏం చెప్తారు? 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది. రోడ్డు బాగా ఎంత ఇబ్బంది అంటే అసలు ఏ నాయకుని కలిసినా ఎవరిని కలిసినా ఉపయోగం లేదు. ఇప్పటికి ఎన్నో అప్లికేషన్లు ఇచ్చాం, ఎంతోమందిని కలిసాం, రోడ్డు కావాలని అడిగాం. ఈ రూట్ ఎంత దూరం ఉంటుంది, సరుకుల వరకు వెళ్తుంది రోడ్డు. అయినా సరే ఎవరి దగ్గరికి వెళ్ళినా పట్టించుకునే పరిస్థితి లేదు. అయినా ఈ రూట్లో తిరుగుతూనే ఉన్నాం. దయచేసి రోడ్డు త్వరగా పూర్తి చేయాలని. ఇప్పుడు దీని మీద ఉన్నత అధికారులకు ఏమన్నా మీరు తెలియజేయటం ఏమన్నా జరిగిందా అంటే ఏం చెప్తారు? చేశారండి, చేయమాట సార్. వాస్తవానికి 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి రోడ్డు. దయచేసి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే, కనీసం వాళ్ళు ఎలక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదో కలిసి వచ్చే ఊరు అని చెప్పి ఏసానా ఉందని చెప్పి స్టార్టింగ్ ఈ ఊరు వస్తారు. ఈ ఊరు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తున్నారు. కనీసం వాళ్ళకి అంత అవగాహన లేకుండా, కనీసం దీన్ని పట్టించుకోకుండా ఎంత దారుణమైన పరిస్థితి అంటే కోకిలంపాడు నియోజకవర్గానికి ఈశాన్యంలో కోకిలంపాడు ఉంది, సాధించవచ్చు అనే ఉద్దేశంతో వస్తున్నారు తప్ప రోడ్డును పట్టించుకునే పరిస్థితి లేదని మీరు చెప్తున్నారు. అవును సార్, అవును సార్, తప్పగా అవును సార్. ఎందుకంటే ప్రతి నాయకులు కూడా ఎవరైనా సరే, పెద్దవారు ఎవరు వచ్చినా, లక్ష్మీ గారు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ముందు విశాలం ఉందని చెప్పి అదొక నానుడిగా కలిసి వస్తారనే ఉద్దేశంతో వస్తారు. మంచిదే, వచ్చినప్పుడు కనీసం ఈ రోడ్డు పరిస్థితి ఇలా ఉంది, మరి దీని పరిస్థితి మనం ఒకసారి చూద్దాము అని ఒక ఏ నాయకులకి లేకపోవడం మా దురదృష్టం. మరి ఇదే పరిస్థితిని మీరు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా ఈ బాధపడుతున్నాం అంటున్నారు. ఉన్నత అధికారుల దృష్టికి కానీ మరి ఎవరి దగ్గర తీసుకెళ్ళడం జరిగిందా? మరి మీకేం చెప్పారు? తీసుకెళ్తే సార్ ఏమంటున్నారంటే శాంక్షన్ అయింది వాస్తవం అంటున్నారు. లేకపోతే కొంతమంది ఏం చెప్తారంటే ఊళ్ళో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఊళ్ళో రైతులకి ప్లస్ నాయకులకి సంబంధం పెట్టారు. వాస్తవానికి రాజు పరిపాలించేటప్పుడు రాజు మాట మనుషులు అనాలా, మనుషుల మాట రాజు అంటాడా? వాస్తవంగా ఆలోచన చేయండి సార్. ఎందుకంటే రాజు ఏదో ఆజ్ఞాపిస్తే అది శాసనంలాగా పాటిస్తారు ఎవరైనా సరే. నువ్వు మనిషి చెప్పి ఆగుతావా? ఈ రోడ్డు మనుషులకు అందరికి అవసరం కదా, ప్రతి ఊరికి అవసరం కదా. ఇది ఎంత ట్రాఫిక్ అయినటువంటి రోడ్డు అంటే సార్, ఇది వాస్తవానికి సత్తపల్లి నుంచి తిరువూరు, అది ఎక్కడి నుంచైనా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ ఊరుకే వెళ్ళిపోతుంది. అలాంటి ట్రాఫిక్ కలిగినటువంటి రోడ్డు ఈ విధంగా అవడం అనేది మా దురదృష్టకరం సార్. దయచేసి మరి మీరు ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు ఉన్న స్థానిక శాసనసభ్యులు కానీ అధికారులు కానీ మరి మీరు ఏం కోరుతున్నారు? మేము కోరేది ఒకటే సార్, దయచేసి ఈ రోడ్డుని ఒకసారి చూడండి. ఎందుకంటే ఎంతో ట్రాఫిక్ కలిగినట్టు ఊరు ఇది. దీన్ని బాగోగులు చూడాల్సిన బాధ్యత నాయకుల మీద. ఇంతమంది వాస్తవానికి కోకిలంపాడు ఓటింగ్ అంత నేను ఉద్దేశంతో చేశారు. ఏంటంటే రోడ్డు మనకు కావాలి, రోడ్డు వేస్తారు అనే ఒక మంచి ఉద్దేశంతో. పోయిన సంవత్సరం ప్రభుత్వం వేయలేకపోయింది, ఈ ప్రభుత్వం వేస్తారనే ఒక సదుద్దేశంతో ఓట్లు వేశారు. దయచేసి మేము నాయకులకు చెప్పేది ఏంటంటే, దయచేసి రోడ్డుని వేయండి. మా పరిస్థితి బాగలేదు, కనీసం ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఏదో అర్జెంట్ అంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది.
అంత దారుణమైన పరిస్థితుల్లో మా విన్నపాలని మా రిసీవ్ చేసుకొని మా రోడ్డుకి వేయవలసిందిగా ప్రభుత్వ వారిని చెప్పండి. ఇప్పుడు ఈ ఈ ఈ రూట్లో పరిస్థితి ఎంతకాలంగా ఉంది అంటే ఏం చెప్తారు? ఈ రూటు కనీసం గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మంచి దారుణమైన వ్యవహారం ఉంది. గత ప్రభుత్వంలో కూడా ఈ రోడ్డు ఇంత ఇదిగా ఉందని చెప్పి కూడా మేము గత ప్రభుత్వాన్ని గెలిపించాం. ఆ ప్రభుత్వం కూడా చేసిన దాఖలాలు లేవు. మరి అదే రక్షణీయుడు గారు కనీసం కోగిలంపాడు రోడ్లోని కనీసం 3-4 సార్లు కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఆ ప్రభుత్వాన్ని దొక్కిపారదంగా ఈ ప్రభుత్వాన్ని చేసిద్దని ఆశతోటి మేము మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గెలిపించి ఈ ప్రభుత్వం కూడా చేతులెత్తేసిన దాగడాలు ఉన్నాయి. ఈ పొలపూడి సీన్ గారు అయితే కనీసం ఈ బైపాస్ రోడ్డు కాడ నుంచి కోగిలంపాడు రోడ్డు కట్టించుకునే విధానం అనపట్టలేదు. అసలు పక్కన లేకపోతే నానా చికాకమైన ఇది ఉన్నాయి. ఈ రోడ్డుకి కనీసం ఏదైనా చుట్టపోటు రావాలంటే కూడా పక్క రోడ్లు కూడా తిరిగిపోతున్నారు. మంచి దారుణమైన వారు కింద పడి కాళ్ళు చేయి తిరిగిపోతున్నాయి. అసలు కార్లు కాదు కానీ మోటార్ సైకిల్ కూడా